ఏఎస్ఎన్ థాట్స్ క్లియర్ కట్కు స్వాగతం. సనాతన ధర్మాన్ని కేవలం ఒక మతం రిలిజియన్గా చూస్తే దాని వైశాల్యం అర్థం కాదు. అది ఒక జీవన విధానం, వే ఆఫ్ లైఫ్ మరియు సార్వత్రిక విజ్ఞానం, యూనివర్సల్ సైన్స్. ప్రపంచంలోని అనేక మతాలు మనిషి దేవుడిని ఇలా పూజించాలి, మరణానంతరం స్వర్గానికి ఇలా వెళ్ళాలి అనే విషయాల చుట్టూ తిరిగితే సనాతన ధర్మం మాత్రం మనిషి ఈ భూమిపై మిగతా జీవులతో ప్రకృతితో కలిసి ఎలా జీవించాలి అనే ఐహిక పరమార్థిక సమతుల్యతను బోధించింది. ఈనాడు మనం చూస్తున్న ఈ వినాశకర అభివృద్ధి, మౌలిక సదుపాయాల సంక్షోభం వంటి వాటిని మన మహర్షులు, గ్రంథాలు ఏనాడు ఊహించి హెచ్చరించాయి. వాటిని కొన్ని ముఖ్యమైన కోణాల్లో విశ్లేషించవచ్చు. ప్రకృతిని దోపిడీ చేయడం కాదు, పూజించడం. ఆధునిక విజ్ఞానం ప్రకృతిని ఒక వనరుగా, రిసోర్స్గా చూసింది. అంటే అడవులను నరికేయాలి, నదులను బంధించాలి, భూమిని తవ్వేయాలి, లాభం సంపాదించాలి. కానీ సనాతన ధర్మం ప్రకృతిని దేవతగా చూసింది. నదులను గంగమ్మని, భూమిని భూదేవి అని, చెట్లను తులసి రావి అని పూజించడం వెనుక ఉన్న మర్మం ఏంటంటే వాటి పట్ల మనిషికి కృతజ్ఞత, భయం ఉండాలని. పర్యావరణం నాశనం చేస్తే మానవాల మనుగడికే ముప్పు వస్తుందనే శాస్త్రీయ సత్యాన్ని ధర్మం అనే రక్షణ కవచంలో మన పెద్దలు ముడిపెట్టారు. ఈనాటి కన్జ్యూమరిజం విఎస్ నాటి అపరిగ్రహం. నేటి ప్రపంచ సంక్షోభాలన్నిటికీ మూలం మనిషి అత్యాశ. ఎక్కువ కొనాలి, ఎక్కువ వాడాలి, ఎక్కువ కూడబెట్టాలి అనే ఈ ధోరణి వల్లే వనరుల కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. సనాతన ధర్మం అపరిగ్రహం, అవసరానికి మించి కూడబెట్టకపోవడం మరియు సంతోషం ఉన్నదానితో తృప్తి చెందడం బోధించింది. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్తు కేన త్యక్తేన భుంజీద మా గృత కస్య సిద్ధనం అన్నాడు. ఈ సృష్టిలో ఉన్నదంతా ఈశ్వరునిదే. నీకు కావలసినంత మాత్రమే త్యాగభావంతో అనుభవించు. పక్కవాడి సొమ్ముపై ఆశపడకు. ఈ ఒక్క శ్లోకాన్ని ప్రపంచం పాటిస్తే అసలు యుద్ధాలనేవే రావు. వసుదైక కుటుంబకం, సార్వత్రిక దృక్పథం. చాలా మతాలు మా దారిలోకి వస్తేనే మీకు రక్షణ, లేదంటే మీరు పాపులనే సంకుచిత భావాన్ని కలిగి ఉన్నాయి. కానీ వసుదైక కుటుంబకం, ఈ భూమిపై ఉన్న సమస్త జీవరాశి నా కుటుంబమే అని చాటి చెప్పిన ఏకైక ధర్మం సనాతన ధర్మం. ఇక్కడ సమస్త జీవరాశి అంటే కేవలం మనుషులు మాత్రమే కాదు, పశువులు, పక్షులు, క్రిమికీటకాలతో సహా ప్రకృతి అంతా ఒకటే అని అర్థం. యుద్ధాల వల్ల మానవాళికి మాత్రమే కాదు, మోగ జీవాలకు, వృక్షజాలానికి కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి మన శాంతి మంత్రాల్లో కూడా ఓం ధౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాప శాంతి, రోషదయ శాంతి. ఆకాశానికి, అంతరిక్షానికి, భూమికి, నీటికి, ఔషధ మొక్కలకు అన్నిటికీ శాంతి కలగాలని ప్రార్థిస్తాం. వికేంద్రీకరణ, గ్రామ స్వరాజ్యం. నేటి యుద్ధాల్లో మహానగరాలు కుప్పకూలడానికి కారణం అంతా ఒకే చోటి కేంద్రీకృతం అవడం. కానీ నాటి భారతీయ సమాజం వికేంద్రీకరణ సూత్రంపై నడిచింది. ప్రతి పల్లెటూరు ఒక స్వయం సమృద్ధ దేశంలా ఉండేది. బార్డర్ సిస్టమ్, వస్తు మార్పిడి విధానం, స్థానిక చెరువులు, స్థానిక వైద్యం ఉండేది. ఒక రాజ్యంపై యుద్ధం జరిగిన పక్క రాజ్యంలో ఉన్న పల్లెటూరు జీవనం స్తంభించేది కాదు. ఆధునిక కాలంలో గ్లోబలైజేషన్ పేరుతో మనం కోల్పోయిన అతిపెద్ద రక్షణ కవచం ఇదే. నేడు ప్రపంచ దేశాలు పర్యావరణాన్ని కాపాడుకోవడానికి సన్స్టేబిలిటీ, గో గ్రీన్ అంటూ కొత్త రంగుల పేర్లు పెట్టుకుంటున్నాయి. కానీ ఆ సూత్రాలన్నీ వేల ఏళ్ల క్రితమే మన వేదాల్లో, ఉపనిషత్తుల్లో జీవన విధానంగా మార్చిపెట్టుకున్నారు. సనాతన ధర్మం ఏ ఒక్క దేశానికో, వర్గానికో పరిమితం కాలేదు. లోకా సమస్త సుఖినో భవంతు, ప్రపంచంలోని జీవులన్నీ సుఖంగా ఉండాలని కోరుకున్న విశాల హృదయం. ఆధునిక సాంకేతికతో కళ్ళు మిరుమిట్లు గొలిపిన ప్రపంచం రేపు విపత్తులు వచ్చినప్పుడు తలదాచుకోవడానికి, ప్రశాంతత కోసం మళ్ళీ ఈ సనాతన మూలాల వైపు రాక తప్పదు కదా. ఇలాంటి వీడియోలకై ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి. లెట్స్ మీట్ అగైన్ విత్ అనదర్ వీడియో.